నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 10 పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి హ్యూమన్స్లో కోఆర్డినేషన్ అనేది 2 సిస్టమ్స్ వల్ల జరుగుతుంది. మనం ఆల్రెడీ ఎండోక్రైన్ సిస్టమ్ డిస్కస్ చేసాం. సో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ పర్పస్ కూడా కోఆర్డినేట్ చేయడం, ఒక డిఫరెంట్ పార్ట్స్ అనేవి కమ్యూనికేట్ చేసుకోవడం. సో అలానే ఈ నర్వస్ సిస్టమ్ పర్పస్ కూడా కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అనేది 2 సిస్టమ్స్ ద్వారా జరుగుతుంది మనకి హ్యూమన్ బాడీలో. ఒకటి నర్వస్ సిస్టమ్, ఇంకోటి ఎండోక్రైన్ సిస్టమ్, అంటే కెమికల్ మెసెంజర్ హార్మోన్స్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేయడం. సో ఈ లెసన్లో మనం నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 10 పార్ట్ 1 వీడియో, నర్వస్ సిస్టమ్. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఈ నర్వస్ సిస్టమ్కి ఈ ఎండోక్రైన్ సిస్టమ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, నర్వస్ సిస్టమ్ అనేది కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, పాయింట్ టు పాయింట్ కాంటాక్ట్. అదే ఎండోక్రైన్ సిస్టమ్ అనుకోండి, ఆ కెమికల్ మెసెంజర్ అనేది బ్లడ్లో మిక్స్ అవుతుంది. సో టార్గెటెడ్ సెల్స్ ఎక్కడ ఉంటే ఎంటైర్ బ్లడ్తో పాటు మూవ్ అవుతూ ఆ టార్గెటెడ్ సెల్ అనేది రీచ్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టంలో అయితే మాత్రం కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక పాయింట్ రాద్దాం. ఇన్ హ్యూమన్స్ కోఆర్డినేషన్ of different parts of the body done by 2 systems. ఒకటి నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ అగైన్ ఈ కోఆర్డినేషన్ అనేది మన బాడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే, లేదా బాడీలో హోమియోస్టాటిస్ అంటే పర్ఫెక్ట్గా ఈ ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ చేయాలంటే ఈ కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ. సపోజ్ మనం 37 డిగ్రీ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలంటే డిఫరెంట్ పార్ట్స్ మధ్య కోఆర్డినేషన్ కంపల్సరీ ఉండాలి. సో అలా pH వాల్యూ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలన్నా, అలాగే వేరియస్ మనం ఫంక్షన్స్ చేయాలన్నా డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి, డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. సో ఈ కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనకి యూజ్ అయ్యేవి ఏంటంటే నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. అయితే ఈ ఎండోక్రైన్ సిస్టంలో అయితే మనకి కమ్యూనికేషన్ అనేది త్రూ కెమికల్స్ ద్వారా జరుగుతుంది. సో ఆ కెమికల్ మెసెంజర్ని మనం హార్మోన్స్ అంటాం. అదే నర్వస్ సిస్టంలో అయితే ఈ కమ్యూనికేషన్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారా జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఈ ట్రాన్స్మిషన్ జరుగుతున్న టైంలో అగైన్ కెమికల్ సిగ్నల్గా మారడం. సో కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ ఇంపల్సు, కెమికల్, ఈ బోత్ సిగ్నల్ రూపంలో మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. నర్వస్ సిస్టంలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే, కమ్యూనికేటెడ్ త్రూ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్. సో ఎలక్ట్రోకెమికల్ ఎందుకన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇనిషియల్గా మనకి సెన్స్ చేసేవి ఏంటంటే సెన్సార్స్ ఉంటాయి, సెన్స్ ఆర్గాన్స్. వీటి ద్వారా మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వేడి వస్తువుని మనం ముట్టుకున్నాం అనుకోండి, ఆ స్కిన్ దగ్గర ఉన్న ఆ థర్మల్ రిసెప్టర్స్ అనేవి ఫస్ట్ దాన్ని సెన్స్ చేస్తాయి. సో అవి ఒక కెమికల్ కాంపౌండ్ని రిలీజ్ చేస్తాయి, న్యూరో ట్రాన్స్మిటర్ని.
సో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మనకి ఈ సిగ్నల్ పాసింగ్ అనేది. ఈ కెమికల్ కాంపౌండ్ అనేది అగైన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని క్రియేట్ చేస్తుంది ఈ నర్వ్ సెల్స్లో. అగైన్ ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది నర్వ్ సెల్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి కొన్నిసార్లు అది కెమికల్గా మారి అగైన్ కంటిన్యూస్గా ఈ కెమికల్ టు ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఏంటంటే నర్వస్ సిస్టంలో కమ్యూనికేషన్ సిగ్నల్ అనేది ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్, కమ్యూనికేటెడ్ త్రూ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి. అదే ఎండోక్రైన్ సిస్టంలో అయితే ఎండోక్రైన్ సిస్టంలో అయితే త్రూ కెమికల్ సిగ్నల్. సో ఇక్కడ బ్రాకెట్లో హార్మోన్స్ అని రాసుకోండి. ఈ కెమికల్ సిగ్నలే హార్మోన్ మెసెంజర్ అనేది. బ్రాకెట్లో హార్మోన్స్. ఓకే, ఈ కోఆర్డినేషన్ అనేది మనకి 2 సిస్టంలో జరుగుతుందని చెప్పాం. ఒకసారి అది ఒక చిన్న గ్రాఫ్ టైప్లో రిప్రజెంట్ చేద్దాం. సో కోఆర్డినేషన్ మనకి కోఆర్డినేట్ చేయడానికి 2 సిస్టమ్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ ఒకటి నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ ఎండోక్రైన్ సిస్టమ్. అగైన్ మనకి నర్వస్ సిస్టంలో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెండవది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో అగైన్ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెండవది పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చే పార్ట్స్ ఏంటంటే మెయిన్గా బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అగైన్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో రిమైనింగ్ అన్ని నర్వ్స్ అన్నీ కూడా ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వస్తాయి. ఎక్సెప్ట్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కాకుండా రిమైనింగ్ ఈ నెట్వర్క్లో పార్ట్స్ అన్నీ కూడా పిఎన్ఎస్లోకి వస్తాయి. జస్ట్ ఆ నేమ్స్ రాసుకుందాం. ఈ సిఎన్ఎస్లో మెయిన్ నేమ్స్ అయితే పార్ట్స్ అయితే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అగైన్ మనకి ఈ బ్రెయిన్లో డిఫరెంట్ పోర్షన్స్ ఉన్నాయి. అగైన్ దాని గురించి డిస్కస్ చేసినప్పుడు మనం అవి రాద్దాం. సో లేదంటే రఫ్గా అగైన్ ఈ బ్రెయిన్లో 3 పార్ట్స్, 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, అలాగే హిండ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. సో ఈ బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్. అగైన్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో డిఫరెంట్ నర్వ్స్ కింద మనం వీటిని డివైడ్ చేయొచ్చు. ఒకటి క్రేనియల్ నర్వ్స్ అంటాం. ఇవి 12 pairs ఉంటాయి హెడ్ పోర్షన్స్లో, 12 pairs. అలాగే స్పైనల్ నర్వ్స్ ఈ స్పైనల్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్పైనల్ నర్వ్స్ ఇవి 31 pairs ఉంటాయి. ఈ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్, 31 pairs. అలాగే థర్డ్ టైప్ ఆఫ్ నర్వ్స్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో విసరల్ నర్వ్స్ అంటాం. ఈ విసరల్ నర్వ్స్ అంటే ఇంటర్నల్ పార్ట్స్లో ఈ సాఫ్ట్ నేచర్ ఉన్న ఈ పార్ట్స్కి కనెక్ట్ అయి ఉన్న నర్వ్స్ ఇవి. ఎగ్జాంపుల్ హార్ట్, లంగ్స్ ఇట్లాంటివి. సో ఇంటర్నల్ విసరల్ నర్వ్స్. సో ఇలా అగైన్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని డిఫరెంట్ నర్వ్స్ కింద డివైడ్ చేయొచ్చు. దీన్ని బ్రాడ్గా 2 క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఎంటైర్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని సొమాటిక్ నర్వస్ సిస్టమ్, అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. జస్ట్ ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, వాటి గురించి డీటెయిల్గా అవసరం లేదు.
అగైన్ ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ నర్వ్స్లో చెప్తే 3 టైప్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో. ఎంటైర్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి సొమాటిక్ నర్వస్ సిస్టమ్, రెండోది అటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఈ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే వాలంటరీ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ సొమాటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తాయి. ఇన్వాలంటరీ రియాక్షన్స్ అనేవి ఈ అటోనామిక్ నర్వస్ సిస్టంలోకి వస్తాయి. సో ఈ వాలంటరీ ఇన్వాలంటరీ ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ చూద్దాం మనం. జస్ట్ ఈ గ్రాఫ్ టైప్లో ఒక డయాగ్రామ్ టైప్లో ఇది అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది జస్ట్ ఒక డయాగ్రామ్ చూడండి. ఈ బ్రెయిన్, ఈ రెడ్ కలర్ పోర్షన్ స్పైనల్ కార్డు, దీన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. దానికి కనెక్ట్ అయి ఉన్న రిమైనింగ్ అన్ని నర్వ్స్ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో మనకి కమ్యూనికేషన్ ఎలాగంటే ఈ పెరిఫెరల్ నర్వ్స్ ద్వారా స్పైనల్ కార్డుకి రీచ్ అయ్యి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి రీచ్ అవుతుంది. అగైన్ దాని యొక్క రెస్పాన్స్, అగైన్ దాని యొక్క కమ్యూనికేషన్ అంటే అగైన్ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ టు అగైన్ రెస్పెక్టెడ్ టిష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి వరకు మళ్ళీ రీచ్ అవుతుంది. సో ఇది టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్. సో ఇందులో ఫస్ట్ ఫండమెంటల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. ఈ టర్మ్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది స్టిమ్యులస్. సో స్టిమ్యులస్ అంటే ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ ఇది ఎక్స్టర్నల్గా కానీ లేదా బాడీ లోపల ఇంటర్నల్ కానీ ఆ వచ్చిన చేంజ్ని ఆర్గానిజం అనేది రికగ్నైజ్ చేసి దానికి రెస్పాండ్ అయ్యే టైప్ ఉన్న వాటిని మనం స్టిమ్యులస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఆ ఫుడ్ స్మెల్ అనేది స్టిమ్యులస్. ఆ ఫుడ్ స్మెల్ని మనకి స్మెల్ ఆర్గాన్స్ రిసెప్టర్స్ ఉంటాయి, ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అంటాం, వాటిని మనకి నోస్లో ఉంటాయి. సో అవి వాటిని డిటెక్ట్ చేయగలవు. సో ఇలా ఎన్విరాన్మెంట్లో ఉన్న చేంజ్, ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కానీ బాడీ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, సో ఆ చేంజ్ ఎన్విరాన్మెంట్ని ఒక ఆర్గానిజం డిటెక్ట్ చేసి దానికి రెస్పాండ్ అయితే దాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్మెల్ ఆఫ్ ఫుడ్. లేదు ఒక హాట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ హాట్ ఆబ్జెక్ట్ మనం టచ్ చేసేటప్పుడు మన స్కిన్ మీద ఉన్న ఈ థర్మల్ రిసెప్టర్స్ అనేవి దాన్ని డిటెక్ట్ చేయగలవు. సో ఇక్కడ ఈ హాట్ ఆబ్జెక్ట్ ఈ వేడ్ అనేది స్టిమ్యులస్. సో అలా స్టిమ్యులస్ అనేది ఏంటి, చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్లో వచ్చిన ఆ చేంజ్ మార్పుని రికగ్నైజ్ చేయగలిగే ఆ మార్పుని మనం స్టిమ్యులస్ అంటాం. అగైన్ దానికి తగ్గట్టుగా మనకి బాడీ అనేది రెస్పాండ్ అవుద్ది. సో డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ that an organism can recognize and respond to it. సో ఎగ్జాంపుల్ అనేది స్మెల్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఆ ఫుడ్ యొక్క స్మెల్ అనేది స్టిమ్యులస్. స్మెల్ ఆఫ్ ఫుడ్ అనేది స్టిమ్యులస్. స్టిమ్యులస్ అనేది సింగులర్, మనం ప్లూరల్లో చెప్పేటప్పుడు స్టిమ్యులై అంటాం. సో దీనికి రెస్పాన్స్ ఏంటంటే సపోజ్ ఆ ఫుడ్ స్మెల్ కొన్నిసార్లు మనకి మౌత్ వాటరింగ్ అని జరుగుతుంది. సో అది రెస్పాన్స్. లేదు ఒక ఫ్లాష్ లైట్ మన కళ్ళలో పడింది అనుకోండి, ఈ ఫ్లాష్ లైట్ ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ని రిసీవ్ చేసుకోవడం అనేది స్టిమ్యులస్. ఆ కళ్ళ మీద పడడం అనేది స్టిమ్యులస్. దాని ఫోటో రిసెప్టర్స్ మనకి రికగ్నైజ్ చేసి ఇమ్మీడియట్గా వచ్చే రెస్పాన్స్ ఏంటంటే కళ్ళు మూసుకోవడం. సో ఇక్కడ కళ్ళు మూసుకోవడం అనేది రెస్పాన్స్. సో ఇలా స్టిమ్యులస్ అంటే
మన ఆ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఒక ఆర్గానిజం డిటెక్ట్ చేయగలిగే చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్కి ఇక దానికి రెస్పాండ్ అయ్యే నేచర్ కూడా ఉండాలి మన బాడీకి. సో అట్లాంటి వాటిని మనం స్టిమ్యులస్ అంటాం. సో ఈ స్టిమ్యులస్ని రికగ్నైజ్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి వీ హ్యావ్ సెన్సరీ ఆర్గాన్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, స్మెల్ ఆఫ్ ఫుడ్ అనేది స్టిమ్యులస్ అయితే మౌత్ వాటరింగ్ అనేది రెస్పాన్స్ అవుద్ది. మౌత్ వాటరింగ్ అనేది రెస్పాన్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ స్టిమ్యులైని డిటెక్ట్ చేయడానికి వీ హ్యావ్ సెన్సరీ ఆర్గాన్స్. సో ఆర్గానిజమ్స్ యూజ్ సెన్సరీ ఆర్గాన్స్ టు డిటెక్ట్ స్టిమ్యులై అనేది ప్లూరల్. సో మనకున్న వేరియస్ రిసెప్టర్స్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్ రాసుకుందాం. లేదంటే మనకు కొన్ని సెన్సరీ ఆర్గాన్స్ 5 ఉంటాయి మనకి, ఐ, నోస్, ఇయర్, టంగ్, స్కిన్. సో వాటిలో డిఫరెంట్ వేరియస్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ అనేవి మనకి ఈ స్టిమ్యులైని డిటెక్ట్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోటో రిసెప్టర్స్ అనేవి లైట్ని డిటెక్ట్ చేయగలవు, లైట్ వేరియేషన్ని. సో మనం ప్రతి ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నామంటే డ్యూ టు ఫోటో రిసెప్టర్స్. సో ఫోటో రిసెప్టర్స్ అనేవి చూడడానికి. సో ఇక్కడ ఆర్గాన్ ఏంటంటే ఐ. అలాగే ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్. సో ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ కెన్ డిటెక్ట్ స్మెల్. సో ఇది ఎక్కడ ఉంటాయంటే నోస్లో ఉంటాయి. ఆర్గాన్ అనేది నోస్. అలాగే ఫోనో రిసెప్టర్స్ సో ఈ ఫోనో రిసెప్టర్స్ వినడానికి, హియర్. సో దే ఆర్ ఇన్ ఇయర్స్. అలాగే గస్టేటరీ రిసెప్టర్స్ అంటాం, GUS, గస్టేటరీ రిసెప్టర్స్. సో గస్టేటరీ రిసెప్టర్స్ అనేవి టేస్ట్ని డిటెక్ట్ చేయగలవు. సో దే ఆర్ ఇన్ టంగ్. అలాగే టచ్ రిసెప్టర్స్ లేదా థర్మో రిసెప్టర్స్. సో ఇలా వేరియస్ రిసెప్టర్స్ అనేవి దే కెన్ డిటెక్ట్ టచ్. అలానే టెంపరేచర్ వేరియేషన్. సో ఇట్లాంటివి. సో వీటికి సంబంధించిన ఆర్గాన్ ఏంటంటే స్కిన్. సో ఇవి వేరియస్ సెన్సరీ ఆర్గాన్స్, మనకున్న 5 సెన్సరీ ఆర్గాన్స్, వాటిలో ఉన్న రిసెప్టర్స్. సో ఈ రిసెప్టర్స్ అనేవి ఈ స్టిమ్యులైని డిటెక్ట్ చేయగలవు. ఓకే, నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చిన్న డయాగ్రామ్ వేద్దాం. సైడింగ్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇప్పుడే చెప్పాం, మనం ఏదైతే డిటెక్ట్ చేయగలిగే చేంజ్ ఏదైతే ఉందో సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో, దాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. సో ఫస్ట్ స్టిమ్యులస్ని డిటెక్ట్ చేసేవి ఏంటంటే రిసెప్టర్స్ అనేవి నథింగ్ బట్ సెన్సరీ ఆర్గాన్స్లో ఉంటాయి. సో ఈ పాత్ ఎలా అంటే ఫస్ట్ స్టిమ్యులస్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వేరియేషన్ అనుకుందాం. ఒక హాట్ ఆబ్జెక్ట్ మీద మనం చేసేటప్పుడు ఆ టెంపరేచర్ వేరియేషన్ అనేది స్టిమ్యులస్. మన బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ తక్కువ ఆ డిఫరెన్స్. సో మొత్తానికి ఆ టెంపరేచర్ వేరియేషన్ అనేది స్టిమ్యులస్. సో ఈ టెంపరేచర్ వేరియేషన్ని ఎలా డిటెక్ట్ చేస్తాయంటే బై యూజింగ్ థర్మో రిసెప్టర్స్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రిసెప్టర్స్. వన్స్ ఈ రిసెప్టర్స్ డిటెక్ట్ చేసిన తర్వాత దే రిలీజ్ న్యూరో ట్రాన్స్మిటర్స్.
కొన్ని రకాల కెమికల్స్ని అవి రిలీజ్ చేస్తాయి. సో ఈ రిసెప్టర్స్ నుంచి వచ్చిన ఆ కెమికల్స్, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ని న్యూరాన్స్ డిటెక్ట్ చేసి న్యూరాన్స్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని క్రియేట్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్స్ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఈ న్యూరాన్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి మనకి స్పైనల్ కార్డ్, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి రీచ్ అవుద్ది, అల్టిమేట్గా బ్రెయిన్కి రీచ్ అవుద్ది. సో ఫైనల్గా రీచ్ అయ్యే ఆర్గన్ ఏంటంటే బ్రెయిన్. సో ఇప్పుడు బ్రెయిన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. సో వన్స్ అది బ్రెయిన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్ విల్ గివ్ రెస్పాన్స్. సపోజ్ మన హాట్ ఆబ్జెక్ట్ మనం ముట్టుకున్నప్పుడు బ్రెయిన్ ఈ సెన్సార్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి సో చాలా హాట్గా ఉంది, సో హ్యాండ్ని రిమూవ్ చేయని చెప్పి రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు హ్యాండ్ మూవ్ చేయాలంటే మజిల్స్కి ఇవ్వాలి. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది హ్యాండ్ మూవ్ చేయడం. సో ఆ రెస్పాన్స్ సిగ్నల్ మజిల్స్కి వస్తుంది. సో బ్రెయిన్ టు నెక్స్ట్ పాత్ ఏంటంటే ఎఫెక్టర్స్. ఎఫెక్టర్స్ కెన్ బి మజిల్స్ కానీ గ్లాండ్స్ కానీ ఇట్లాంటివి అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో ఎఫెక్టర్ అనేది మజిల్స్. సో ఎగ్జాంపుల్ మజిల్స్. సో ఎఫెక్టర్స్ అనేవి ఇద్దరు మజిల్స్ కానీ గ్లాండ్స్ కానీ ఇట్లాంటివి. సో వన్స్ ఈ ఎఫెక్టర్స్కి ఆ సిగ్నల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రెస్పాన్స్. ఆ హ్యాండ్ అనేది మూవ్ చేయడం. సో అది రెస్పాన్స్. సో ఇది పాత్, మనకి హ్యూమన్ బాడీ జరిగే కమ్యూనికేషన్ పాత్. సో స్టిమ్యులస్ని రిసెప్టర్స్ డిటెక్ట్ చేస్తాయి. ఇక్కడ రిసెప్టర్స్ ఎగ్జాంపుల్స్ సెన్స్ ఆర్గాన్స్. సో వన్స్ ఆ సిగ్నల్ అనేది అల్టిమేట్గా బ్రెయిన్కి రీచ్ అయిన తర్వాత బ్రెయిన్లో ప్రాసెసింగ్ జరుగుతుంది. సో అప్పుడు బ్రెయిన్ డెసిషన్ తీసుకొని ఆ రిటర్న్ సిగ్నల్ని ఎఫెక్టర్కి ఇస్తుంది. ఎఫెక్టర్స్ అనేది ఇద్దరు మజిల్స్ కానీ గ్లాండ్స్ కానీ. సో అప్పుడు మనకి రెస్పాన్స్ వస్తుంది. సో ఇది కమ్యూనికేషన్ పాత్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఒక పాయింట్ రాసుకోండి. నర్వ్ సెల్స్ అనేవి, నర్వ్ సిస్టమ్. సో ఈ కమ్యూనికేషన్ కోసం చూడండి, ఈ స్టిమ్యులస్ నుంచి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి నర్వ్ సిస్టమ్ అనేది ఒక స్పెషలైజ్డ్ సెల్ని యూజ్ చేస్తాయి. వాటిని మనం న్యూరాన్స్ అంటాం. అవి ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫార్మాట్లో మనకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంటాయి. ఈ స్పెషలైజ్డ్ సెల్స్ని మనం న్యూరాన్స్ అంటాం. సో నర్వ్ సిస్టమ్ యూజెస్ very specialized cells for signal transmission. So nerve system uses very specialized cells for signal transmission called neurons. సో ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఈ సిగ్నల్ని డిటెక్ట్ చేసి ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఆ న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని దే విల్ ట్రాన్స్మిట్. సో న్యూరాన్ చేసే పని ఏంటంటే న్యూరాన్స్ డిటెక్ట్, receive and transmit stimuli. సో ఇవి న్యూరాన్ చేసే వర్క్. మనకి డిఫరెంట్ న్యూరాన్స్ ఉన్నాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్స్. ఈ సెన్సరీ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ నుంచి, మనం ఇంతకుముందు చెప్పాం, సెన్స్ ఆర్గాన్స్ వేరియస్ రిసెప్టర్స్ నుంచి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ స్టిమ్యులైని దే విల్ ట్రాన్స్మిట్, దేనికి బ్రెయిన్స్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. వీటిని సెన్సరీ న్యూరాన్స్ అంటారు. ఇది ఒక వన్ వే పాత్. రెండో రకమైన న్యూరాన్స్ ఏంటంటే మోటార్ న్యూరాన్స్ అంటాం.
ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి రిటర్న్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ నుంచి ఈ రిటర్న్ వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎయిదర్ మజిల్స్కి కానీ గ్లాండ్స్కి కానీ వీటికి ట్రాన్స్మిట్ చేస్తాయి. వాటిని మనం మోటార్ న్యూరాన్స్ అంటాం. అంటే రెస్పాన్స్ అనేది ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఈ ఇంపల్స్ని బ్రెయిన్ నుంచి ఆ టార్గెటెడ్ సెల్స్ ఏవైతే టిష్యూస్ ఉన్నాయో వాటికి ట్రాన్స్మిట్ చేస్తాయి. అవి మోటార్ న్యూరాన్స్. అగైన్ థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి రిలే న్యూరాన్స్. ఈ రిలే న్యూరాన్స్ ఏంటంటే ఈ సెన్సరీ న్యూరాన్స్ ఈ మోటార్ న్యూరాన్స్కి మధ్య కమ్యూనికేషన్కి యూజ్ అవుతాయి రిలే న్యూరాన్స్ అనేవి. సో ఒకసారి ఆ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ రాద్దాం. సైడింగ్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. సో ఒకటి సెన్సరీ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్. సో ఈ సెన్సరీ న్యూరాన్స్ చేసేవి ఏంటంటే ది ట్రాన్స్మిట్ ఇంపల్స్. చూడండి ఇక్కడ ఇంపల్స్ అండ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇది మనకి స్టిమ్యులై ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ పల్స్ ఫార్మాట్లో మనకి బ్రెయిన్కి రీచ్ అవుద్ది. సో సెన్సరీ న్యూరాన్స్ ట్రాన్స్మిట్ impulse from sense organs to brain. అదే సెకండ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి మోటార్ న్యూరాన్స్. సో ఈ మోటార్ న్యూరాన్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు రెస్పాన్స్ని బ్రెయిన్ నుంచి టార్గెటెడ్ సెల్స్ ఆ మజిల్స్కి కానీ లేదా గ్లాండ్స్కి కానీ వీటికి ట్రాన్స్మిట్ చేసే పాత్ ఇది. ఈ న్యూరాన్స్ అనేవి వీటికి ట్రాన్స్మిట్ చేస్తాయి. ట్రాన్స్మిట్ ఇంపల్స్ ఫ్రమ్ బ్రెయిన్ టు బాడీ. థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి రిలే న్యూరాన్స్. సో ఈ రిలే న్యూరాన్స్ ఏంటంటే ఈ సెన్సరీ న్యూరాన్స్ ఈ మోటార్ న్యూరాన్స్కి ఇవి కమ్యూనికేట్ చేస్తాయి. సో ఎల్లో సెన్సరీ న్యూరాన్స్ and motor neurons to communicate. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే బ్రెయిన్లో ఉంటాయి. కమ్యూనికేట్స్. సో వన్స్ ఈ సెన్సరీ న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ ఈ స్టిమ్యులైని బ్రెయిన్కి తీసుకెళ్తున్నప్పుడు ఇక ఆ కంటిన్యూటీ ఉన్న న్యూరాన్స్ ఏంటంటే రిలే న్యూరాన్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒకటి బ్రెయిన్లో ఉంటాయి, రెండు స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్లో నుండి మనకి ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే సపోజ్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అట్లాంటప్పుడు ఈ స్టిమ్యులై అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ ప్రాసెసింగ్ జరిగి రెస్పాన్స్ ఇచ్చేటంత టైం లేనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ స్పైనల్ కార్డే మనకి డెసిషన్ తీసుకుంటుంది. సో అట్లాంటప్పుడు డైరెక్ట్గా ఈ రిలే న్యూరాన్స్ ఈ సెన్సరీ న్యూరాన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా మోటార్ న్యూరాన్స్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. సో అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ రిలే న్యూరాన్స్ అనేవి ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న ఈ రిలే న్యూరాన్స్ అనేవి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మోటార్ న్యూరాన్స్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. సో ఒకసారి ఈ కింద పాయింట్ రండి. రిలే న్యూరాన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే రిలే న్యూరాన్స్ ప్రజెంట్ ఇన్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్. సో ఇవి టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, రిలే న్యూరాన్స్. అలాగే మనకి ఈ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి. కొన్ని యాక్షన్స్ అనేవి మనం వాలంటరీగా చేయొచ్చు. సపోజ్ మన ఇంటెన్షనల్గా చేయగలిగే యాక్షన్స్ కొన్ని ఉంటాయి. ఒకటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
నడవడం, వాకింగ్ అనేది వాలంటరీ యాక్షన్. మనకు నచ్చినప్పుడు చేయొచ్చు, లేకపోతే లేదు. అలాగే కూర్చోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా వాలంటరీ యాక్షన్స్. కొన్ని ఆటోమేటిక్గా జరిగే కొన్ని ఉంటాయి, అవి మన కంట్రోల్లో ఉండవు. సో అట్లాంటివి ఏంటంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ అనేది, ఈ హార్ట్ బీటు డైజెస్ట్ అవ్వడము, బ్రీతింగ్, అలాగే ఈ టంగ్ మూమెంట్స్, అలాగే స్నీజింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇన్వాలంటరీ రియాక్షన్స్. సో అవి ఏంటంటే మనం కంట్రోల్ చేయలేం అట్లనే. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి నెక్స్ట్ హెడింగ్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి యాక్చువల్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వాలంటరీ యాక్షన్, ఒకటి వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అంటే మనం ఇంటెన్షనల్గా కంట్రోల్ చేయగలిగేవి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వాకింగ్, అలాగే సిట్టింగ్, ఇట్లాంటివి ఎట్సెట్రా, హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్, ఇవన్నీ కూడా. సెకండ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్. చూడండి, ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి మనం ఇంటెన్షనల్గా కంట్రోల్ చేయలేము, ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ అనేది హార్ట్ బీట్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. హార్ట్ బీట్, అలానే డైజెషన్, బ్రీతింగ్, అలానే టంగ్ మూమెంట్స్, అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ స్నీజింగ్, ఎట్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్. సో ఈ వాలంటరీ యాక్షన్స్ బ్రెయిన్లో ఒక పోర్షన్లో కంట్రోల్ అవుతుంటాయి, ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి ఒక పోర్షన్లో కంట్రోల్ అవుతుంటాయి. అలాగే ఇంకా వన్ మోర్ టైప్ ఆఫ్ యాక్షన్స్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉంటాయి. రిఫ్లెక్స్ యాక్షన్స్. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది. సో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వాలంటరీ యాక్షన్సే, కాకపోతే వీటికి బ్రెయిన్తో సంబంధం లేదు. చూడండి, ఇంతకుముందు మనం చెప్పిన 2 యాక్షన్స్, వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్, ఈ 2 కూడా కంట్రోల్ త్రూ బ్రెయిన్. సో బ్రెయిన్తోనే కంట్రోల్ అవుతాయి. బట్ ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ మాత్రం బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ స్పైనల్ కార్డే డిసిషన్ తీసుకుంటుంది. సో అట్లాంటి వాటిని మనం రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటాం. సో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వాలంటరీ యాక్షన్సే, బట్ ర్యాపిడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ఇన్వాలంటరీ అండ్ వెరీ ర్యాపిడ్ రెస్పాన్స్ యాక్షన్స్. సో ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపులే, ఒక హాట్ ఆబ్జెక్ట్ మనం చేతితో ముట్టుకునేటప్పుడు అక్కడ టైం అనేది చాలా క్రూషియల్, అది లేట్ అవుతున్న కొద్దీ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ స్టిమ్యులై అనేది బ్రెయిన్ వరకు పాస్ అవ్వకుండానే ఈ స్పైనల్ కార్డ్లోనే డెసిషన్ తీసుకుంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్. ఇంపల్స్, a continuation point, impulse won't go to brain, impulse won't go to brain, comma, won't go to brain. So next point, ఈ స్పైనల్ కార్డ్ డెసిషన్ తీసుకోండి. స్పైనల్ కార్డ్ విల్ టేక్ డెసిషన్, spinal cord will take
decision because of emergency, because of emergency. సో ఒకసారి దీని పాత్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇంతకు ముందు మనం వేసిన డయాగ్రామ్ లాగానే ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ వేసిన డయాగ్రామ్ లాగానే ఫస్ట్ స్టిమ్యులస్ వస్తుంది. ఈ స్టిమ్యులస్ని డిటెక్ట్ చేసే రిసెప్టర్స్. సో వన్స్ మనం రిసెప్టర్ నుంచి అప్ టు బ్రెయిన్ వరకు మనం రీచ్ అవ్వాలి యాక్చువల్గా అయితే. బట్ ఇక్కడ స్పైనల్ కార్డ్ దగ్గరే డెసిషన్ అనేది విల్ బి గివెన్ టు ఎఫెక్టర్స్. ఇక్కడ ఎఫెక్టర్స్ అనేవి మజిల్స్ కానీ లేదా గ్లాండ్స్ కానీ మజిల్స్. సో నెక్స్ట్ రెస్పాన్స్ విల్ కమ్, అల్టిమేట్గా రెస్పాన్స్ అనేది. సో ఇది పాత్. సో డైరెక్ట్గా ఈ స్పైనల్ కార్డ్ నుంచి మన సిగ్నల్ అనేది అగైన్ రిటర్న్ సిగ్నల్ అనేది వస్తుంది. సో ఈ నెర్వ్ పాత్ ఏదైతే ఉందో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్లో దాన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. ది నెర్వ్ పాత్ in reflex actions is called reflex arc అంటాం. సో ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్కి ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్లీ టచింగ్ వెరీ హాట్ ఆబ్జెక్ట్, accidentally touching very hot object. సో ఇమీడియట్గా మనం సపోజ్ మనం చేతితో ఏదైనా వెరీ హాట్ ఆబ్జెక్ట్ మనం టచ్ చేసినప్పుడు ఇమీడియట్గా చైన్ తీసేస్తాం. సో అంత ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది ఈ స్పైనల్ కార్డ్ నుంచి సిగ్నల్ రావడం వల్ల రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్సిడెంటలీ టచింగ్ వెరీ హాట్ ఆబ్జెక్ట్. సో ఇవి వేరియస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ మనం 3 డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ అనేది ఇందులో న్యూరాన్స్ గురించి, న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ అలాగే వాటి ఫంక్షన్. సో నెక్స్ట్ సైడింగ్ న్యూరాన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో ఈ న్యూరాన్లో ఉన్న వేరియస్ పార్ట్స్ వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది. సో ఈ నర్వస్ సిస్టంలో మెయిన్ పార్ట్ కాంపోనెంట్ ఏంటంటే న్యూరాన్. ఈ న్యూరాన్ అందుకే మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఎందుకంటే ఇదే బేసిక్ యూనిట్ ఈ నర్వస్ సిస్టంలో. సో న్యూరాన్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. యాక్చువల్గా ఈ నర్వస్ సిస్టంలో ఈ నేచర్ ఆఫ్ సిగ్నల్ అనేది మనం ఆల్రెడీ చెప్పిన పాయింట్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఫార్మాట్లో ఉంటుంది. మనకి జనరల్గా న్యూరల్ సెల్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఒక టైప్ న్యూరాను, మిగతావి కూడా ఉంటాయి. గ్లియా సెల్స్ అంటాం. జస్ట్ ఆ నేమ్స్ అయితే రాసుకోండి. న్యూరల్ సెల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. న్యూరల్ సెల్స్ ఆర్ 2 టైప్స్. సో ఒకటి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది న్యూరాన్స్, ఇదే ఇంపార్టెంట్. సెకండ్ వన్ గ్లియల్ సెల్స్, GLIA, గ్లియల్ సెల్స్. ఇవేంటంటే ఈ న్యూరాన్కి సపోర్టింగ్ నేచర్ ఉంటుంది. సపోర్ట్ న్యూరాన్స్. సో ఇవి 2 రకాల సెల్స్ ఈ నర్వ్ సిస్టంలో ఉన్న సెల్స్.
న్యూరాన్స్ ఉన్న గ్లియల్ సెల్స్. సో మనకి న్యూరాన్స్ ఇంపార్టెంట్, ఈ గ్లియల్ సెల్స్ అవసరం లేదు. సో ఫస్ట్ అయితే మనం డయాగ్రామ్ వేసి ఆ వేరియస్ పార్ట్స్ వాటి యొక్క ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఈ టైప్లో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్ లెసన్లో మనం డిస్కస్ చేసాం ఒక పాయింట్. సెల్స్ అనేవి ఏ షేప్లో అయినా ఉండొచ్చు, ఒక పర్టికులర్ షేప్లో ఉండాలని లేదు. అలాగే ఆ సైజు కూడా ఫంక్షన్ బట్టి దాని సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి నర్వ్ సెల్స్, నర్వ్ సెల్ యొక్క బాడీ, నర్వ్ సెల్స్ యొక్క బాడీ. అగైన్ ఇక్కడ ఒక ట్రీ టైప్లో ఉన్న స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి, ట్రీ బ్రాంచెస్ లాగా ఈ టైప్లో ఉంటాయి బ్రాంచెస్. వీటిని మనం డెండ్రైట్స్ అంటాం. జస్ట్ దీనికి నెంబరింగ్ ఇవ్వండి, 1 by 1 ఆ నేమ్స్ అనేది మనం రాసేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో 1 అనేది డెండ్రైట్స్. ఈ స్టార్ షేప్లో ఉన్న ఇది సెల్ బాడీ, ఈ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. అగైన్ సెల్ నార్మల్ వేరే సెల్స్ లాగానే దీనికి కూడా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, రైబోజోమ్స్ అన్ని, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్ని, రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ అన్ని కూడా లోపల ఉంటాయి. అయితే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఈ లాంగ్ బాడీ, ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్కి ఉపయోగపడే ఈ పోర్షన్ మనం యాక్సన్ అంటాం. ఈ పోర్షన్ యాక్సన్ అంటాం. అగైన్ ఈ యాక్సన్ మధ్యలో ఇలాగా కవరింగ్స్ ఉంటాయి. ఈ కవరింగ్స్ని మైలిన్ షీత్ అంటాం. సో ఆ నేమ్స్ అన్ని రాద్దాం 1 by 1. సో ఇవి ఎండింగ్స్. సో ఇది సింపుల్గా ఒక న్యూరాన్ డయాగ్రామ్. సో ఫస్ట్ది 1 by 1 హెడ్డింగ్ సైడింగ్ పెట్టుకోండి, డెండ్రైట్స్. సో ఈ డెండ్రైట్స్ అనేవి ఈ సిగ్నల్ని రిసీవ్ చేసుకునే పోర్షన్, న్యూరాన్లో సిగ్నల్ని రిసీవ్ చేసుకునే పోర్షన్. అయితే ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలి? సపోజ్ ఇది పక్కనున్న న్యూరాన్ నుంచి రిసీవ్ చేసుకోవడం కానీ, లేదా ఇదే స్టార్టింగ్లో ఈ సెన్సరీ రిసెప్టర్ దగ్గర ఉన్న న్యూరాన్ అయిందనుకోండి, ఆ సెన్సరీ రిసెప్టర్స్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. అయితే ఈ సిగ్నల్ ఏ ఫార్మాట్లో వస్తుంది అంటే, దీనికి సపోజ్ ఈ సెన్సరీ రిసెప్టర్స్ దగ్గర ఉంటే న్యూరో ట్రాన్స్మిటర్ ఆ కెమికల్ ఫార్మాట్లో వస్తుంది ఆ స్టిమ్యులై అన్నది. సో డెండ్రైట్స్ చేసేదే వర్క్ ఏంటంటే, దే రిసీవ్ సిగ్నల్ ఎక్కడి నుంచి, పక్క న్యూరాన్ నుంచి కానీ లేదా సెన్సరీ రిసెప్టర్స్ నుంచి కానీ. సో దీని మెయిన్ వర్క్ ఏంటంటే రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్. అంటే ఈ మధ్యలో ఉంటే వేరే న్యూరాన్స్ నుంచి తీసుకుంటే అదర్ న్యూరాన్స్. చూడండి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, న్యూరాన్స్ అనేవి ఒక న్యూరాన్ వేరే న్యూరాన్కి కనెక్ట్ అయ్యి ఈ టైప్లో ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క న్యూరాన్ మేబీ ఒక 1000-2000 న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దీని సరౌండింగ్లో ఉన్న ఒక 1000-2000 న్యూరాన్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ డెండ్రైట్ చేసే వర్క్ ఏంటంటే రిసీవ్ సిగ్నల్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే అదర్ న్యూరాన్స్ సినాప్సిస్ ఈ ఎండ పోర్షన్, ఆ గ్యాప్, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది సినాప్సిస్. ఆర్ సెన్సరీ రిసెప్టర్స్ either సెన్సరీ రిసెప్టర్స్ నుంచి కానీ లేదా ఈ న్యూరాన్ సినాప్సిస్ ఈ గ్యాప్, అంటే వేరే దీని ముందు కూడా ఇంకో వేరే న్యూరాన్ ఉంటే ఆ గ్యాప్లో ఆ సెన్సరీ ఆ న్యూరాన్ సినాప్సిస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇవి రిసీవ్ చేసుకుంటాయి. సో డెండ్రైట్ చేసే వర్క్ అయితే రిసీవింగ్ సిగ్నల్. సో ఈ బ్రాంచెస్ టైప్లో ఉన్న ఈ పోర్షన్ మనం డెండ్రైట్స్ అంటాం. సెకండ్ అనేది బాడీ. ఈ బాడీకి సపరేట్ నేమ్ ఉంది, దాన్ని సోమా అంటాం. SOMA సోమా అనేది సెల్ బాడీ. న్యూరాన్స్ యొక్క సెల్ బాడీని సోమా అంటాం. సో రెగ్యులర్ సెల్స్ లానే ఈ న్యూరాన్ యొక్క సెల్ బాడీలో కూడా న్యూక్లియస్ ఉంటుంది,
అదర్ ఆర్గనల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డెండ్రైట్స్ అనేవి సిగ్నల్ రిసీవ్ చేసుకున్నాయో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే ఇవి ఇక్కడ అటాచ్ అయిందో అప్పుడు ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జనరేట్ అవుద్ది. సో ఒకసారి ఆ పాయింట్ రాయండి. ఈ సెల్ బాడీలు ఏంటంటే హ్యావ్ న్యూక్లియస్ అలానే అదర్ సెల్ ఆర్గనల్స్. సో ఈ సోమా ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే వన్స్ ఎప్పుడైతే సిగ్నల్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ అనేది డెండ్రైట్స్ ద్వారా రీచ్ అయిందో సో దానికి తగ్గట్టుగా దే విల్ జనరేట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. సో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ జరగడానికి కూడా ఆ ఛార్జ్ డెవలప్ అవ్వడానికి కూడా అగైన్ సోడియం అయాన్స్ అలానే పొటాషియం అయాన్స్ ఇవన్నీ కూడా వీటి వల్ల మనకి ఆ ఛార్జ్ అనేది డెవలప్ అవుద్ది. సో అది మనం అగైన్ ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ సోమా హ్యావ్ న్యూక్లియస్ అండ్ అదర్ సెల్ ఆర్గనల్స్. సో ఒక పాయింట్ అయితే రాసుకోండి. సోమా మే ట్రిగ్గర్ యాక్షన్ పొటెన్షియల్. సో ఈ టర్మ్ మళ్ళీ మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి? యాక్షన్ పొటెన్షియల్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ టైప్ ఆఫ్ సిగ్నల్. ఎందుకంటే ప్రతి స్టిమ్యులై కూడా ఎలక్ట్రికల్ పల్స్గా జనరేట్ అయ్యి ట్రాన్స్మిట్ కాదు, కొన్ని వీక్గా ఉండొచ్చు స్టిమ్యులై అనేది. సో అట్లాంటి వాటిని బ్రెయిన్కి పాస్ చేయవన్నీ. సో బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్, సో దాన్ని బట్టి ఆ స్టిమ్యులైని పాస్ చేయాలా వద్దా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ టైప్ ఆఫ్ సిగ్నల్ received from dendrites. చూడండి, ఇది ఈ సెల్ బాడీలో జరిగే వర్క్. సెల్ బాడీలో ఏం జరుగుతుందంటే వన్స్ సిగ్నల్ అనేది రిసీవ్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎయిదర్ ఇప్పుడు ఈ ఇంపల్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే ఇట్ విల్ పాస్ ద ఇన్ఫర్మేషన్ టు నెక్స్ట్ న్యూరాన్, లేదు వీక్గా ఉందనుకోండి సో అక్కడితో ఆగిపోద్ది. సో అది బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వీక్ సిగ్నల్ అయితే. సో ఇది సోమా సెల్ బాడీ చేసే వర్క్. సో నెక్స్ట్ అనేది థర్డ్ది యాక్సాన్. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. యాక్సాన్ అనేది ఈ లాంగ్ బాడీని మనం యాక్సాన్ అంటాం. చూడండి, ఈ యాక్సాన్స్ అనేవి వేరియస్ సైజులో ఉండొచ్చు. కొన్ని మైక్రాన్స్లో ఉంటాయి, కొన్ని చాలా పెద్దవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన లెగ్లో సియాటిక్ నర్వ్ అని ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ 1 మీటర్ దాటి ఉంటుంది. సో అలా ఈ యాక్సాన్ అనేది పెద్దగా లాంగ్ కూడా ఉంటుంది, చాలా 1 మీటర్ కూడా ఉండొచ్చు. సో ఈ లాంగ్ మెంబర్ని మనం యాక్సాన్ అంటాం. సో యాక్సాన్ అనేది లాంగ్ స్ట్రక్చర్. ఇది చేసే వర్క్ ఏంటంటే ఎప్పుడైతే మనకి స్టిమ్యులై డెండ్రైట్స్ ద్వారా రీచ్ అయిన తర్వాత ఈ సోమా సెల్ బాడీలో పల్స్ జనరేట్ అయ్యి ఆ పల్స్ అన్నది సఫిషియంట్ పొటెన్షియల్ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్ మనకి సపోజ్ సర్టెన్ పొటెన్షియల్ రీచ్ అయిన తర్వాత అప్పుడు యాక్షన్ పొటెన్షియల్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది మనం అగైన్ నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఆ యాక్షన్ పొటెన్షియల్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఈ యాక్సాన్ ద్వారా సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. సో ఈ యాక్సాన్ అనేది ఈ సిగ్నల్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని యాక్సాన్ టెర్మినల్స్ వరకు ఇది క్యారీ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. సో యాక్సాన్ అనేది లాంగ్ స్ట్రక్చర్ that carries electrical impulse to
axon terminals. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ అనేది నోడ్స్ ఆఫ్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి, ఈ యాక్సాన్లోనే ఇంకో పాయింట్. సో యాక్సాన్స్ అనేవి వేరియస్ సైజులో ఉండొచ్చు. యాక్సాన్స్ మేబీ షార్ట్ ఆర్ లాంగ్. సో ఎగ్జాంపుల్కి సియాటిక్ నర్వ్ ఇది లగ్ దగ్గర కాలుకు ఉంటుంది, కాలు బొట్టన వేలు వరకు ఉంటుంది సియాటిక్ నర్వ్. సో ఇది లాంగ్ నర్వ్. ఎంత పెద్దగా ఉంటుందంటే అప్ టు 1 మీటర్ కూడా ఉంటుంది, అప్ టు 1 మీటర్ ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ అనేది న్యూరాన్స్లో నోడ్స్ ఆఫ్ రన్వే. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. నోడ్స్ ఆఫ్ రన్వే అంటే చూడండి, ఇది లాంగ్ స్ట్రక్చర్ అనేది యాక్సాన్. ఈ యాక్సాన్ చుట్టూరు ఒక షీట్ లాగా ఫోల్డ్ అయి ఉన్నవి మైలిన్ షీత్ అంటాం. దీన్ని ఇన్సులేషన్ లాగా ఉపయోగపడుతుంది. ఇది మైలిన్ షీత్, MEILINSHEATH, మైలిన్ షీత్. ఈ మైలిన్ షీత్ అనేది ఎంటైర్ యాక్సాన్ కంటిన్యూస్గా ఉండదు, మధ్యలో బ్రేక్స్ ఉన్నాయి. ఆ మైలిన్ షీత్ ఎక్కడైతే బ్రేక్ అయిందో దాన్నే నోడ్స్ ఆఫ్ రన్వే అంటాం. సో ఇది 4 అనేది నోడ్స్ ఆఫ్ రన్వే. ఈ మైలిన్ షీత్లో ఉన్న ఆ బ్రేక్, ఆ నోడ్ని మనం నోడ్స్ ఆఫ్ రన్వే అంటాం. సో ఈ మైలిన్ షీత్ ఏం చేస్తుందంటే, ఈ మైలిన్ షీత్ పర్పస్ ఏంటంటే ఈ సిగ్నల్ని చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అంతవరకు ఈ సోమాలో, ఈ సెల్ బాడీలో ఉన్న స్పీడ్ కంటే, సిగ్నల్ వస్తున్న స్పీడ్ కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ అంత ఫాస్ట్లో ఇది సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయగలదు. అయితే ఈ సిగ్నల్స్, ఈ మైలిన్ షీత్లో ఉన్న ఆ గ్యాప్నే మనం నోడ్స్ ఆఫ్ రన్వేస్ అంటాం. సో ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఆ సిగ్నల్ స్పీడ్ పెరగడానికి ఈ గ్యాప్సే కారణం. సో డైరెక్ట్గా సిగ్నల్ అనేది నోడ్ టు నోడ్ జంప్ అవుద్ది ఫాస్ట్గా. సో ఇక్కడ పాయింట్ రాయండి, యాక్సాన్ ఇన్సులేటెడ్ బై మైలిన్ sheath to speed up signal transmission అయితే ఈ మైలిన్ షీత్లో ఉన్న ఆ గ్యాప్స్ని మనం నోడ్స్ ఆఫ్ రన్వే అంటాం. సో ఆ పాయింట్ అంటే the gaps in myelin sheath called nodes of రన్వే. సో ఈ నోడ్స్ ఆఫ్ రన్వే ఏం చేస్తుందంటే సిగ్నల్ డైరెక్ట్గా నోడ్ టు నోడ్ జంప్ చేస్తుంది. సో విచ్ allows signal to jump, which allows signal to jump between nodes. సో ఇది నోడ్స్ ఆఫ్ రన్వే గురించి. నెక్స్ట్ 5th పార్ట్ అనేది SYNAPSES సినాప్సిస్. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇవి చూడండి, సినాప్సిస్ అనేవి ఈ ఎండ్ దగ్గర ఎక్కడైతే ఈ యాక్సాన్ టెర్మినల్స్ ఉన్నాయో చూడండి, ఇది యాక్సాన్ టెర్మినల్స్ అంటాం, యాక్సాన్ యొక్క ఎండ్. వన్స్ ఈ ఎండ్ నుంచి ఈ గ్యాప్
అగైన్ నెక్స్ట్ డెండ్రైట్స్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి, ఈ గ్యాప్ నుంచి నెక్స్ట్ డెండ్రైట్స్ వస్తుంటాయి. సో ఆ డెండ్రైట్స్ ఈ యాక్సాన్ టెర్మినల్స్ టచ్ అయ్యి ఉండవు, వాటి మధ్య కొంచెం స్మాల్ గ్యాప్ ఉంటుంది. సో ఆ జంక్షన్ని మనం ఏమంటామంటే సినాప్సిస్ అంటాం. సో ఈ సినాప్సిస్ దగ్గర ఏంటంటే, ఈ సినాప్సిస్ అనేది యాక్చువల్గా జంక్షన్ బిట్వీన్ నెర్వ్ సెల్స్, జంక్షన్ బిట్వీన్ నెర్వ్ సెల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది ఇది ఎలక్ట్రికల్ ఫార్మాట్, ఆ పల్స్ ఫార్మాట్లో జరగచ్చు, లేదా కొన్నిసార్లు న్యూరో ట్రాన్స్మిటర్గా మళ్ళీ కన్వర్ట్ అవుతుంది ఆ సిగ్నల్ అనేది. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది అగైన్ కెమికల్ సిగ్నల్గా మారి ఆ గ్యాప్ని దాటుకొని అగైన్ మళ్ళీ ఎలక్ట్రికల్ పల్స్గా కన్వర్ట్ అవుద్ది. సో ఇది ఈ సినాప్సిస్ దగ్గర జరిగేది. ఈ సినాప్సిస్ అనేది ఏంటంటే రెండు నెర్వ్ సెల్స్ మధ్య ఉన్న జంక్షన్, అంటే ఒక న్యూరాన్ నుంచి రెండో న్యూరాన్కి ఈ సిగ్నల్ ట్రాన్స్మిట్ ఈ సినాప్సిస్ దగ్గరే ట్రాన్స్మిట్ అవుద్ది. సో ఇట్ ఈస్ ఎ జంక్షన్ బిట్వీన్ నెర్వ్ సెల్స్. హియర్ transmission can be electrical or chemical. సో ఎలాగైనా ఉండొచ్చు, అది డిపెండ్స్ అపాన్ ఆ సిచ్యువేషన్, ఆ లొకేషన్ బట్టి. కెమికల్, సపోజ్ ఒకవేళ కెమికల్ అనుకోండి, అగైన్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఈ కెమికల్స్ అనేవి అగైన్ నెక్స్ట్ నెర్వ్ సెల్కి వెళ్ళిన తర్వాత అగైన్ దే కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఇంపల్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకుంటే at synapses signal transmit from one neuron to next neuron. సో ఇవి న్యూరాన్ యొక్క డిఫరెంట్ వేరియస్ పార్ట్స్, అలాగే వాటి యొక్క ఫంక్షన్స్. సో అగైన్ ఇంతవరకు మనకు వచ్చిన టర్మ్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇంపల్స్ అని ఈ టర్మ్ మనం ఎక్కువసార్లు వాడాం. సో ఇది ఎలా జనరేట్ అవుతుంది, అగైన్ యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఇవి నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో పార్ట్ 2 వీడియోలో ఈ యాక్షన్ పొటెన్షియల్, అలాగే బ్రెయిన్ యొక్క వేరియస్ పార్ట్స్, అవి వేటిని కంట్రోల్ చేస్తాయి, సో వాటి నుంచి ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. సో పార్ట్ 2 వీడియోతో ఈ నర్వ్ సిస్టమ్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో మనకి పార్ట్ 2 వీడియోలో యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, అలానే ఈ బ్రెయిన్లో ఉన్న వేరియస్ పార్ట్స్ ఇవి డిస్కస్ చేద్దాం. సో దాంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.